Dear students, good morning everyone. Last class లో మనం ఎలక్ట్రోకెమిస్ట్రీ అనే చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాం. దాంట్లో ఎలక్ట్రోకెమిస్ట్రీలో వచ్చినటువంటి కొన్ని టర్మ్స్ చెప్పుకోవడం జరిగింది. ఆ టర్మ్స్ వచ్చేసి కండక్టర్, ఇన్సులేటర్, రెసిస్టెన్స్, కండక్టెన్స్, స్పెసిఫిక్ రెసిస్టెన్స్, స్పెసిఫిక్ కండక్టెన్స్, ఈక్వివలెంట్ కండక్టెన్స్, మోలార్ కండక్టెన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ గురించి మాట్లాడుకుందాం. మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. సో మైగ్రేషన్ అంటే అయాన్స్ యొక్క మూమెంట్ అనమాట, కదలిక అనమాట. మైగ్రేట్ అవుతాం అంటే కదలడం. మనం జనరల్గా ఒక సొల్యూషన్ చూసామనుకోండి, దాంట్లో క్యాటియాన్ ఉంటుంది, యానియాన్ కూడా ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్ ఉండేదాన్ని ఏమో క్యాటియాన్ అంటాం, నెగిటివ్ ఛార్జ్ ఉండేదాన్ని ఏమో యానియాన్ అంటాం. కానీ జనరల్గా సొల్యూషన్ మనం అబ్జర్వ్ చేసామనుకోండి, దాంట్లో క్యాటియాన్ యానియాన్ ఏ విధంగా ఉంటాయేమో ఫ్రీగా ఉంటాయి. అవి ఫ్రీగా ఉంటాయి, మూమెంట్ అనేది ఏమీ ఉండదు అనమాట. కానీ ఆ సొల్యూషన్కి మనం ఎలక్ట్రిసిటీని పాస్ చేసామనుకోండి, ఆ సొల్యూషన్ మీదకి ఎలక్ట్రిసిటీని పాస్ చేసినప్పుడు దాంట్లో ఉండే అయాన్స్ ఏమవుతాయి, మూవ్ అయిపోతాయి. ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ దగ్గరికి మూవ్ అయిపోతాయి. అలా మూవ్ అవడాన్ని మనం మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ అంటాం. ఓకేనా? ఎలక్ట్రిసిటీని పాస్ చేసినప్పుడు మాత్రమే అలా జరుగుతుంది అన్నమాట. సో ఈ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ని ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఆ ఎక్స్పెరిమెంట్ని ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి సైంటిస్టు నయోస్ అనే సైంటిస్టు ఈ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ గురించి చెప్పడం జరిగింది. అందుకే దీన్ని మనం నయోస్ మెథడ్ అని కూడా అంటాం. సో ఫస్ట్ నేను ఒక వెజల్ తీసుకున్నాను. ఈ వెజల్లో ఇక్కడ ఒక సొల్యూషన్ తీసుకున్నానండి. దిస్ ఈజ్ కాపర్ డైక్రోమేట్. మనం ఇక్కడ తీసుకున్నది ఏంటి? కాపర్ డైక్రోమేట్. జెల్లీలా ఉంటుందన్నమాట. కాపర్ డైక్రోమేట్ తీసుకున్నాను. ఈ కాపర్ డైక్రోమేట్లో ఎవరెవరు ఉన్నారో చూడండి. ఇట్ ఈస్ ద మిక్సర్ ఆఫ్ అగర్ ప్లస్ CuSO4 ప్లస్ K2Cr2O7. అంటే కాపర్ డైక్రోమేట్ డార్క్ గ్రీన్ కలర్ ఉంది కదా, ఈ డార్క్ గ్రీన్ కలర్ జెల్లీ అనేది మనకి ఎలా ఫామ్ అవుతుందమ్మా? ఇట్ ఈస్ అ మిక్సర్. ఆ మిక్సర్లో 3 ఉన్నాయి. అగర్ సొల్యూషన్ ఒకటి, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఒకటి, పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్ ఒకటి. ఆ 3 కలిస్తే మనకి ఏమొస్తుంది? కాపర్ డైక్రోమేట్ జెల్లీ వచ్చింది. అది డార్క్ గ్రీన్ కలర్లో ఉంది. ఈ కాపర్ డైక్రోమేట్కి పైన ఇది మనం చార్కోల్ తీసుకుంటాం. దిస్ ఈజ్ చార్కోల్. ఇక్కడ మనం చార్కోల్ పెట్టాం అన్నమాట. నెక్స్ట్ దాంట్లో మనం తీసుకున్నటువంటి సొల్యూషన్ వచ్చేసి పొటాషియం నైట్రేట్ సొల్యూషన్, అంటే KNO3 సొల్యూషన్ నేను తీసుకున్నాను అనమాట. తీసుకున్నటువంటి సొల్యూషన్ ఎవరినన్నా పొటాషియం నైట్రేట్ సొల్యూషన్ తీసుకున్నాను. ఇక్కడ వరకు బాగానే ఉంది. దీంట్లో క్యాథోడ్ ఉంది, యానోడ్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీని పాస్ చేసుకున్నప్పుడు దీంట్లో ఉన్న అయాన్స్ ఎలక్ట్రిసిటీని పాస్ చేసాం. ఇది జనరల్గా సొల్యూషన్ అన్నమాట. జనరల్గా ఇది సొల్యూషన్. దీనికి ఇప్పుడు ఎలక్ట్రిసిటీని పాస్ చేసాం. ఎలక్ట్రిసిటీని పాస్ చేసామంటే ఒక సెల్ ఇచ్చాం అనమాట. ఒక బ్యాటరీని కనెక్ట్ చేసాం. బ్యాటరీని కనెక్ట్ చేసినప్పుడు దాంట్లో క్యాథోడ్ ఉంటుంది, యానోడ్ కూడా ఉంటుంది. ఈ క్యాథోడ్ యానోడ్ మనం కనెక్ట్ చేయగానే ఈ సొల్యూషన్ ఉన్నటువంటి అయాన్స్ మూవ్ అయిపోతుంది. పాజిటివ్లీ చార్జ్ అయాన్స్ ఏమో టువర్డ్స్ యానోడ్ క్యాథోడ్ వైపుకి మూవ్ అవుతుంది. నెగిటివ్లీ చార్జ్ అయాన్స్ టువర్డ్స్ మనకి యానోడ్ వైపుకి మూవ్ అయిపోతున్నాయి అన్నమాట. అలా మూవ్ అవడాన్ని మనం ఎక్స్పెరిమెంట్లో వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇక్కడ మూమెంట్ అనేది మనకి ఏ విధంగా తెలుస్తుందో చూడండి. ఇలా అయాన్స్ అనేవి మూవ్ అవుతున్నాయనే విషయం మనకి ఏ విధంగా తెలుస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీని పాస్ చేయగానే ఈ కాపర్ అయాన్స్, ఈ కాపర్ డైక్రోమేట్ అనేది ఎలా డిసోసియేషన్ అవుతుందంటే Cu+2 ప్లస్ Cr2O7-2 ఇలా డిసోసియేట్ అయిపోయింది. Cu+2 ప్లస్ Cr2O7-2 కింద డిసోసియేట్ అయిపోయి దాంట్లో ఉన్న Cu+2 అయాన్స్ టువర్డ్స్ క్యాథోడ్ వైపుకి మూవ్ అయిపోతున్నాయి. ఎందుకంటే వీటికి పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి టువర్డ్స్ క్యాథోడ్ వైపుకి మూవ్ అయిపోతుంది. అలా కాకుండా డైక్రోమేట్ అయాన్స్ Cr2O7-2 అయాన్స్ టువర్డ్స్ యానోడ్ వైపుకి మూవ్ అవుతున్నాయి అన్నమాట. అలా మూవ్ అవడం మనకి ఎలా తెలుస్తుందంటే ఇక్కడ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాండ్స్ అనేవి ఫామ్ అయింది. ఒకటేమో బ్లూ కలర్ బ్యాండ్ ఫామ్ అయింది,
ఇంకోటి వచ్చేసేమో రెడ్ కలర్ బ్యాండ్ ఫామ్ అయింది. ఈ కాపర్ డైక్రోమేట్లో కాపర్ అయాన్స్ ఇలా మూవ్ అవడం వల్ల, ఇలా మూవ్ అని అంటే అర్థము ఈ సైడ్ మూవ్ అవడం వల్ల ఇక్కడ మనకి బ్లూ బ్యాండ్ అనేది వచ్చింది. కాపర్కి బ్లూ కలర్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఇలా మూవ్ అయినాయి అంటే అర్థం టువర్డ్స్ క్యాథోడ్ వైపుకి అవి మూవ్ అవుతున్నాయి. ఓకేనా, అంటే కాపర్కి పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి అవి దానికి ఆపోజిట్ ఛార్జ్ అయినటువంటి ఈ క్యాథోడ్ దగ్గరికి మూవ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇలా మూవ్ అవుతున్నాయి అనే విషయం మనకి ఏ విధంగా అర్థమైంది, ఏ విధంగా మనం అండర్స్టాండ్ చేసుకున్నాం, బ్లూ కలర్ బ్యాండ్ ఫార్మేషన్ వల్ల అర్థం చేసుకున్నాం. సో ఇక్కడ Cu+2 అయాన్స్ ఈ సైడ్ ఇలా మూవ్ అయిపోయింది, Cu+2 అయాన్స్ ఈ సైడ్ ఇలా మూవ్ అయింది, టువర్డ్స్ క్యాథోడ్ వైపు మూవ్ అయింది. ఇంకా డైక్రోమేట్ అయాన్స్ అనేవి ఈ రెడ్డిష్ ఎల్లో బ్యాండ్ ఇక్కడ ఫామ్ చేసాయి. రెడ్డిష్ ఎల్లో బ్యాండ్స్ని ఫామ్ చేసాయి అంటే అర్థం డైక్రోమేట్ అయాన్స్ అనేవి టువర్డ్స్ యానోడ్ మూవ్ అయినాయి అనమాట. అలా మూవ్ అవడం వల్ల మనకి అక్కడ రెడ్డిష్ ఎల్లో కలర్ బ్యాండ్ అనేది ఫామ్ అయిందన్నమాట. ఈ బ్యాండ్స్ ఫార్మేషన్ బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చమ్మా, మనకి సొల్యూషన్లో ఉన్నటువంటి అయాన్స్ అనేవి ఎలక్ట్రిసిటీని పాస్ చేసినప్పుడు ఏమవుతాయి, మూవ్ అవుతాయి, మైగ్రేషన్ అవుతాయి. ఓకేనా, ఈ విధంగా మనం అయాన్స్ అనేవి మైగ్రేషన్ అవుతాయని చెప్పి అర్థం చేసుకున్నాం. ఈ మెథడ్ ఏంటి, ఈ మెథడ్ని మనం ఏమంటున్నాం, నయోస్ మెథడ్ అని. నయోస్ మెథడ్లో మనం ఏం తీసుకోవాలి, ఒక మిక్సర్ తీసుకోవాలి. దట్ ఈస్ అగర్ ప్లస్ కాపర్ సల్ఫేట్ ప్లస్ పొటాషియం డైక్రోమేట్ మిక్సర్. ఈ మిక్సర్ నుంచి ఎవరు వస్తున్నారు, కాపర్ డైక్రోమేట్ ఉంది దీంట్లో. ఈ మిక్సర్ అంతా కలిసిపోయి మనకి ఫైనల్గా ఏమొచ్చింది, కాపర్ డైక్రోమేట్ ఉంది. ఇప్పుడు దీనికి అమోనియా ఒక సొల్యూషన్ తీసుకున్నాను, అది పొటాషియం నైట్రేట్ సొల్యూషన్. దీనికి ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీని పాస్ చేద్దాం. పాస్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పొటాషియం డైక్రోమేట్ ఏమైంది, కాపర్ డైక్రోమేట్ ఏమైంది, డిసోసియేట్ అయిపోయింది. ఏ విధంగా డిసోసియేట్ అయిందమ్మా, కాపర్ అయాన్స్ కింద డైక్రోమేట్ అయాన్స్ కింద డిసోసియేట్ అయిపోయింది. డిసోసియేట్ అయిపోయి కాపర్ వచ్చేసేమో టువర్డ్స్ క్యాథోడ్ మూవ్ అవడం వల్ల అక్కడ మనకి బ్లూ కలర్ బ్యాండ్ వచ్చింది. డైక్రోమేట్ అనేది టువర్డ్స్ యానోడ్ మూవ్ అవడం వల్ల మనకి అక్కడ ఎల్లో కలర్ బ్యాండ్ అనేది వచ్చింది అనమాట, ఎల్లో రెడ్డిష్ బ్యాండ్ అనేది వచ్చిందన్నమాట. ఇలా ఈ బ్యాండ్స్ ఫార్మేషన్ వల్ల మనం ఏమైనా అర్థం చేసుకుంటున్నాం, ఈ బ్యాండ్స్ ఫామ్ అవడం వల్ల దాన్ని బట్టి మనం మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ అనేవి మైగ్రేషన్ జరుగుతాయనే విషయం అర్థం చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూడండి. నెక్స్ట్ ఈ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ జరుగుతాయని చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మెథడ్, నయోస్ మెథడ్. తర్వాత మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ గురించి మనకి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి సైంటిస్టు కోల్రాష్ అనమాట. ఈ కోల్రాష్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ మీద డిపెండ్ అయ్యి ఈక్వివాలెంట్ కండక్టెన్స్ గురించి చెప్పడం జరిగింది. అది ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారనే విషయం నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి కోల్రాష్ లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటన్నా, కోల్రాష్ లా. చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది. కోల్రాష్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. Kohlrausch law of independent migration of ions. Okay, so according to Kohlrausch, ముందు మనం ఈ కోల్రాష్ లా డెఫినేషన్ చూద్దాం. డెఫినేషన్ ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ చేసేసాం మనం. ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ చేసినప్పుడు మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ వల్ల ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అనే విషయాన్ని మనకి కోల్రాష్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎప్పుడమ్మా, ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ చేసినప్పుడు. సో ఈ డెఫినేషన్ ఒకసారి చూడండి. అకార్డింగ్ టు కోల్రాష్, law, the equivalent conductivity of
Kohlrausch law. The equivalent conductivity of an electrolyte at infinite dilutions is equal to equivalent conductivities of is equal to sum of equivalent conductivities of cation and anion of electrolyte. ఇది Kohlrausch law definition. ఏంటి Kohlrausch law definition? The equivalent conductivity of an electrolyte at infinite dilutions is equal to sum of the equivalent conductivities of cation and anion of electrolyte. Okay na? దీన్ని మనం Kohlrausch law అన్నాం. So equivalent conductivity of electrolyte ni lambda, infinite dilutions కాబట్టి ఇన్ఫినిటీ అని పెట్టాం. దీన్ని మనం లాంబ్డాతో ఇండికేట్ చేసాం. ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ కాబట్టి లాంబ్డాతో ఇండికేట్ చేసాం. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది అంటున్నారు? ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఆఫ్ క్యాటయాన్ అంటే లాంబ్డా సి ప్లస్ క్యాటయాన్. సి అంటే క్యాటయాన్, ప్లస్ పెట్టిన అవసరం లేదు. సమ్ ఆఫ్ ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఆఫ్ క్యాటయాన్ అండ్ anion. సో లాంబ్డా సి ప్లస్ లాంబ్డా ఏ. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ రాస్తే మనం లాంబ్డా క్యాటయాన్ ప్లస్ లాంబ్డా anion equivalent conductivity of electrolyte at infinite dilutions lambda infinity is equal to equivalent conductivity of cation and anion. Okay, so ఇప్పుడు నేను ఈక్వివాలెంట్ కండక్టివిటీస్ ఆఫ్ NaCl ని చూస్తున్నాను. ఈ NaCl ఉన్నటువంటి anion ఎవరు? Cl మైనస్, క్యాటయాన్ ఎవరు? Na ప్లస్. సో దీనికి ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ దగ్గర అంటే లాంబ్డా ఇన్ఫినిటీ NaCl ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా Na ప్లస్ ప్లస్ లాంబ్డా Cl మైనస్ అంటే ఈక్వివాలెంట్ సమ్ ఆఫ్ ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఆఫ్ Na ప్లస్ క్యాటయాన్ అండ్ ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఆఫ్ anion Cl మైనస్. ఓకేనా? ఇది Kohlrausch లా అమ్మ. Kohlrausch లా అంటే ఏం లేదన్నా, మనం ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకున్నాం, ఆ సొల్యూషన్ని ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ చేస్తున్నాం. ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ చేసినప్పుడు ఆ సొల్యూషన్కి ఉన్నటువంటి ఈక్వివాలెంట్ కండక్టివిటీ అనేది ఆ సొల్యూషన్లో ఉన్న క్యాటయాన్ anion ఈక్వివాలెంట్ కండక్టివిటీస్ యొక్క సమ్కి ఈక్వల్ అయిపోతుంది. దాన్ని మనం ఏమన్నాం? Kohlrausch లా ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ అంటాం. దానికి డెఫినేషను, దాని యొక్క ఫార్ములా, జనరల్ ఈక్వేషన్, మన యొక్క ఎగ్జాంపుల్ జనరల్గా ఒక ఈక్వేషన్, ఒక ఎగ్జాంపుల్తో ఒక ఈక్వేషన్. ఓకేనా? ఇది డెఫినేషన్ రాసి ఈక్వేషన్ వేసి వదిలేకూడదు. ఈ Kohlrausch లాకి అప్లికేషన్స్ కూడా రాయాలి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా ఇది. నెక్స్ట్ వచ్చేసి Kohlrausch లా అంటే అర్థమైంది కదా. నెక్స్ట్ మనం ఈ Kohlrausch లాకి అప్లికేషన్స్ ఏంటి అనే విషయం అబ్జర్వ్ చేద్దాం. ఒక 5 అప్లికేషన్స్ అయినా రాయాలి కనీసం. ఓకే, ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది. సో Kohlrausch లా అంటే అర్థమైందా? ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకున్నప్పుడు ఆ సొల్యూషన్ని నేను ఏం చేస్తాను? ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ చేస్తాను. మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ వల్ల ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ జరుగుతున్నాయి. సో ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ జరిగిన తర్వాత ఆ సొల్యూషన్కి ఉన్నటువంటి ఈక్వివాలెంట్ కండక్టివిటీ అనేది, ఆ సొల్యూషన్ ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్ ఈక్వివాలెంట్ కండక్టివిటీ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? ఆ ఎలక్ట్రోలైట్లో ఉన్నటువంటి క్యాటయాన్ anion యొక్క ఈక్వివాలెంట్ కండక్టివిటీ సమ్కి ఈక్వల్ అయిపోయింది. దాన్ని మనం ఏమన్నాం? Kohlrausch లా అన్నాం. నెక్స్ట్ మనం అప్లికేషన్స్ ఆఫ్ Kohlrausch లా గురించి మాట్లాడుకుందాం.
అప్లికేషన్స్ ఆఫ్ కోల్రాష్ లా. అట్లీస్ట్ మనం ఎన్ని అప్లికేషన్స్ మెన్షన్ చేయాలన్నా ఒక 5 అప్లికేషన్స్ అయినా రాయాలి. ఓకేనా? కోల్రాష్ లాకి సంబంధించినటువంటి ఫస్ట్ అప్లికేషన్ చూడండి, ఇంపార్టెంట్ అప్లికేషన్. ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి వీక్ ఎలక్ట్రోలైట్కి ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ దగ్గర దాని ఈక్వివాలెంట్ కండక్టివిటీ అనేది ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేస్తాము. ఇది ఫస్ట్ అప్లికేషను. ఏదైనా ఒక వీక్ ఎలక్ట్రోలైట్ని తీసుకున్నప్పుడు దానికి ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ మనం చేసినప్పుడు దాని ఈక్వివాలెంట్ కండక్టివిటీ అనేది కోల్రాష్ లా నుంచి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చో చూడండి. సో వీక్ ఎలక్ట్రోలైట్ నేను ఎస్టిక్ యాసిడ్ తీసుకున్నాను, అంటే CH3COOH తీసుకున్నాను. దాన్ని ఏం చేశాను, ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ చేసినప్పుడు దాని ఈక్వివాలెంట్ కండక్టెన్స్ తెలుసుకోవడానికి ఫస్ట్ మనం CH3COONA ఈక్వివాలెంట్ కండక్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ దగ్గర CH3COONA ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఏమైందమ్మా, దీంట్లో ఉన్న అయాన్స్ యొక్క ఈక్వివాలెంట్ కండక్టెన్స్ యొక్క సమ్ కింద ఈక్వల్ అయిపోయింది. సో దీంట్లో ఉన్న అయాన్స్ ఎవరు, లాంబ్డా CH3COO మైనస్ ఇంకా లాంబ్డా Na ప్లస్. ఓకే, సో అది ఫస్ట్ ఈక్వేషన్ చెప్పి మెన్షన్ చేశాను. నెక్స్ట్ HCl ఒక దాన్ని తీసుకున్నాం. HCl ఫస్ట్ తీసుకున్నదేమో CH3COONA, నెక్స్ట్ తీసుకున్నది HCl. దీనికి కూడా ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ దగ్గర ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఏమవుతుందో చూస్తున్నాం, ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఏమవుతుందో చూస్తున్నాం. లాంబ్డా అని ఇన్ఫినిటీ అండ్ ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ HCl, ఇది కూడా ఏమవుతుంది, దీంట్లో ఉన్నటువంటి అయాన్స్ యొక్క ఈక్వివాలెంట్ కండక్టివిటీ సమ్కి ఈక్వల్ అయిపోతుంది. సో దీంట్లో ఉన్న అయాన్స్ ఎవరు, H ప్లస్ Cl మైనస్. సో లాంబ్డా H ప్లస్ లాంబ్డా Cl మైనస్, దాని సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాం. ఇంకా నెక్స్ట్ థర్డ్ NaCl తీసుకున్నాం. NaCl ఫస్ట్ CH3COONA తీసుకున్నాం, నెక్స్ట్ HCl తీసుకున్నాం, థర్డ్ NaCl తీసుకున్నాం. ఈ NaClని కూడా మనం ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ చేసినట్లయితే, దాన్ని కూడా ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ చేసినప్పుడు అది కూడా ఏమవుతుంది, దాని ఈక్వివాలెంట్ కండక్టివిటీ అనేది దాంట్లో ఉన్న అయాన్స్ యొక్క సమ్కి ఈక్వల్ అవుతుంది. దీంట్లో ఉన్న అయాన్స్ ఎవరు, Na ప్లస్ Cl మైనస్. సో లాంబ్డా Na ప్లస్ ప్లస్ లాంబ్డా Cl మైనస్ వాటి యొక్క సమ్కి ఈక్వల్ అయిందనమాట. ఇప్పుడు మాకు వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ దగ్గర వీక్ ఎలక్ట్రోలైట్కి ఈ ఈక్వివాలెంట్ కండక్టివిటీ కావాలి. కాబట్టి ఈ 3 ఈక్వేషన్స్లో ఫస్ట్ 2 ఈక్వేషన్స్ని యాడ్ చేసి నెక్స్ట్ ఈక్వేషన్ని డిఫరెన్స్ చేస్తాను, ఈ కండక్టివిటీస్ని డిఫరెన్స్ చేస్తాను థర్డ్ ఈక్వేషన్లో. సో 1 + 2 చేయండి, 3 దాంట్లోంచి డిఫరెన్స్ చేసేయండి. సో 1 + 2 అంటే లాంబ్డా CH3COO మైనస్ ప్లస్ లాంబ్డా Na ప్లస్ ప్లస్ లాంబ్డా H ప్లస్ ప్లస్ లాంబ్డా Cl మైనస్. ఇంకా నెక్స్ట్ 3ని ఏం చేయాలి, డిఫరెన్స్ చేయాలి. సో మైనస్ లాంబ్డా Na ప్లస్ మైనస్ లాంబ్డా Cl మైనస్. ఈ లాంబ్డా Na ప్లస్ ఈ లాంబ్డా ప్లస్ లాంబ్డా Na ప్లస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. ఈ మైనస్ ఈ ప్లస్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంక మనకి రిమైనింగ్ ఏం మిగిలినా లాంబ్డా CH3COO మైనస్ ప్లస్ లాంబ్డా H ప్లస్ మిగిలింది. ఈ రెండింటిని కలిపామనుకోండి, దేని ఈక్వివాలెంట్ కండక్టివిటీ వస్తుంది, దేనిది వస్తుందంటే లాంబ్డా CH3COOH వస్తుంది. ఈ CH3COOH అనేది వీక్ ఎలక్ట్రోలైట్. సో మనం ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ చేసి కోల్రాష్ లాని యూజ్ చేసుకొని ఏం చేసాము, చివరికి ఫైనల్గా వీక్ ఎలక్ట్రోలైట్కి ఈక్వివాలెంట్ కండక్టివిటీని మెజర్ చేసాం అన్నమాట. ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ దగ్గర వీక్ ఎలక్ట్రోలైట్కి మనం ఈక్వివాలెంట్ కండక్టివిటీని మెజర్ చేసాం. ఇది కోల్రాష్ లాకి సంబంధించినటువంటి ఫస్ట్ అప్లికేషన్. అర్థమైందమ్మా? కోల్రాష్ లాకి సంబంధించినటువంటి ఫస్ట్ అప్లికేషన్లో మనం ఏం చేస్తున్నాం, ఏదైనా ఒక వీక్ ఎలక్ట్రోలైట్ని తీసుకొని ఆ వీక్ ఎలక్ట్రోలైట్కి ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ దగ్గర దాని ఈక్వివాలెంట్ కండక్టెన్స్ని మెజర్ చేస్తాం, కండక్టివిటీని మెజర్ చేస్తున్నాం అన్నమాట. సో ఈక్వివాలెంట్ కండక్టివిటీస్ని మెజర్ చేయడానికి మనం ఫస్ట్ ఒక 3 ఎలక్ట్రోలైట్స్ని తీసుకున్నాం. అవి వచ్చేసి CH3COONA, HCl, NaCl. వీటికి కోల్రాష్ లాని అప్లికబుల్ చేస్తే వీటిలో ఉన్నటువంటి అయాన్స్ యొక్క ఈక్వివాలెంట్ కండక్టివిటీ సమ్ కింద వాటిని రాసుకొని 1 + 2 చేసి -3 చేస్తే మనకి ఫైనల్గా ఏమొచ్చిందమ్మా, వీక్ ఎలక్ట్రోలైట్కి ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ దగ్గర ఈక్వివాలెంట్ కండక్టివిటీ అనేది వచ్చిందన్నమాట.
దీని దేని బట్టి మనం చేసాము, కోల్ రాష్ లాని బట్టి చేసాం. అందుకే ఇది అప్లికేషన్ అయింది కోల్ రాష్ లా. నెక్స్ట్ అప్లికేషన్ చూద్దాం. నెక్స్ట్ సెకండ్ అప్లికేషన్ వచ్చేసి కోల్ రాష్ లాకి క్యాలిక్యులేషన్ ఆఫ్ అయానిక్ మొబిలిటీ. అయానిక్ మొబిలిటీని ఈ కోల్ రాష్ లాని యూస్ చేసి క్యాలిక్యులేషన్ చేయొచ్చు. మనకి ఒక విషయం తెలిసింది ఏంటంటే, ఆ విషయము ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అనేది అయానిక్ మొబిలిటీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అనేది లాంబ్డా సి. ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అయానిక్ మొబిలిటీ. అయానిక్ మొబిలిటీ ఆర్ అయానిక్ కండక్టెన్స్ మొబిలిటీ మ్యూ సికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో లాంబ్డా సి అంటే ఈక్వివాలెంట్ కండక్టెన్స్, మ్యూ సి అంటే అయానిక్ మొబిలిటీ. ఈ రెండుకి మధ్య రిలేషన్ ఏంటన్నా డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో ప్రపోర్షనాలిటీ తీసేసి మనం ఏం చేద్దాం, ఒక కండిషన్ పెట్టుకుందాం. మనం ఇక్కడ యూస్ చేసే కాన్స్టెంట్ లాంబ్డా సి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ మ్యూ సి. ఓకే, నాకు ఏం కావాలి, మ్యూ సి కావాలి. మ్యూ సి అంటే అయానిక్ మొబిలిటీ కావాలి. అయానిక్ మొబిలిటీ ఏ విధంగా వస్తుందంటే లాంబ్డా సి బై కే. హియర్ లాంబ్డా సి అంటే మనకి ఈక్వివాలెంట్ కండక్టెన్స్ కోల్ రాష్ లా నుంచి తెలుసుకుంటాం. కే అంటే ఫారడేస్ కాన్స్టెంట్ దట్ ఈస్ 96,500. ఓకేనా. సో ఇప్పుడు అయానిక్ మొబిలిటీ మ్యూ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఈక్వివాలెంట్ కండక్టెన్స్ బై 96,500 అవుతుంది. 96,500 అయింది. సో వాల్యూస్ మనం సబ్స్టిట్యూషన్ చేస్తామనుకోండి, కోల్ రాష్ లా నుంచి లాంబ్డా సిని డిటర్మైన్ చేస్తాం. కే అలాగా మనకు తెలుసు. ఆ రెండు వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఫైనల్గా మనకి ఏమొస్తుందమ్మా, మనకు కావాల్సినటువంటి మ్యూ సి అనేది వస్తుంది. మ్యూ సి అంటే ఎవరు, అయానిక్ మొబిలిటీ. ఓకేనా. ఈ అయానిక్ మొబిలిటీని, అయాన్స్ యొక్క మొబిలిటీ కదలికను మనం దేన్ని బట్టి డిటర్మైన్ చేస్తున్నాం, కోల్ రాష్ లా. సో ఇది కూడా కోల్ రాష్ లాకి ఒక అప్లికేషన్ అవుతుంది అన్నమాట. ఏ విధంగా మనం అప్లికేషన్ చెప్పుకున్నాం, కోల్ రాష్ లా నుంచి ఈక్వివాలెంట్ కండక్టెన్స్ని తీసుకున్నాం. ఈ ఈక్వివాలెంట్ కండక్టెన్స్ని బట్టి మనం అయానిక్ మొబిలిటీని చెప్పొచ్చు అన్న. ఎలా చెప్పొచ్చు అంటే, ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అనేది ఈ అయానిక్ మొబిలిటీకి ఏ విధంగా ఉందమ్మా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది. సో ప్రపోర్షనల్ తీసేసి ఒక కాన్స్టెంట్ పెట్టాను, దట్ ఈస్ ఫారడేస్ కాన్స్టెంట్. ఆ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసేస్తాము. ఈ లాంబ్డా సి అనేది కోల్ రాష్ లా నుంచి కనుక్కుంటాం, డిటర్మైన్ చేస్తాం. ఆ టూ వాల్యూస్ ఏమో సబ్స్టిట్యూషన్ చేస్తాం అనుకోండి, మనకి ఏమొస్తుంది, ఫైనల్గా అయానిక్ మొబిలిటీ వస్తుంది. ఈ సెకండ్ అప్లికేషన్. ఫస్ట్ అప్లికేషన్ ఏమో వీక్ ఎలక్ట్రోలైట్కి ఈక్వివాలెంట్ కండక్టెన్స్ డిటర్మైన్ చేసాం వీక్ ఎలక్ట్రోలైట్కి. సెకండ్ అప్లికేషన్ వచ్చేసి అయానిక్ మొబిలిటీని కూడా క్యాలిక్యులేషన్ చేసాం. థర్డ్ అప్లికేషన్ చూడండి. నెక్స్ట్ అప్లికేషన్ చూడండి. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి క్యాలిక్యులేషన్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్. వీక్ ఎలక్ట్రోలైట్స్ యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటే మీనింగ్ ఆల్ఫా. ఈ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ క్యాలిక్యులేషన్ చేయడానికి ఫార్ములా లాంబ్డా బి బై లాంబ్డా ఇన్ఫినిటీ. వీక్ ఎలక్ట్రోలైట్స్కి సంబంధించిన డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫాకి ఫార్ములా ఏంటన్నా, లాంబ్డా బి బై లాంబ్డా ఇన్ఫినిటీ. లాంబ్డా బి బై లాంబ్డా ఇన్ఫినిటీ. దాంట్లో లాంబ్డా ఇన్ఫినిటీ అంటే ఇన్ఫైనైట్ డైల్యూషన్స్ దగ్గర ఒక ఎలక్ట్రోలైట్కి సంబంధించిన ఈక్వివాలెంట్ కండక్టివిటీ అన్నమాట. లాంబ్డా వీని కూడా మనం కోల్ రాష్ లా నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం, అది కూడా ఈక్వివాలెంట్ కండక్టివిటీ. సో లాంబ్డా వీని లాంబ్డా ఇన్ఫినిటీ రెండింటిని కోల్ రాష్ లా నుంచి మనం డిఫైన్ చేస్తాం. డిఫైన్ చేసి అక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తాం అనుకోండి, మనకి ఏమొస్తుంది, ఫైనల్గా డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా వస్తుంది అన్నమాట. ఈ థర్డ్ అప్లికేషన్. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి డిటర్మినేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ అయాన్స్. మనకి మైగ్రేషన్ జరుగుతుంది అంటున్నాం, ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది అంటున్నాం, అయాన్స్ యొక్క ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది అంటున్నాం. ఈ ట్రాన్స్పోర్ట్ జరగడం, ట్రాన్స్పోర్ట్ అనేది క్యాటయాన్స్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది, యానియాన్స్ ట్రాన్స్పోర్ట్ కూడా జరుగుతుంది. క్యాటయాన్స్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఎంత, యానియాన్స్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఎంత అనే విషయాన్ని మనం కోల్ రాష్ లా మీద డిపెండ్ అయ్యి మనం మెజర్ చేయొచ్చు అనమాట.
సో కోల్రాష్ లా మీద డిపెండ్ అయ్యి ఏ విధంగా మెథడ్ చేస్తున్నామో చూడండి. దీనికి ఫార్ములా వచ్చేసి ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా క్యాటయాన్ బై లాంబ్డా ఇన్ఫినిటీ. సో ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఆఫ్ క్యాటయాన్ బై ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానియాన్ అనుకోండి, ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఆఫ్ యానియాన్ బై ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్. ఓకేనా? సో ఈ విధంగా మనం ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆ అయాన్స్ యొక్క మైగ్రేషన్ జరిగినప్పుడు వాటి యొక్క ట్రాన్స్పోర్ట్ నెంబర్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు, ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానియాన్ని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. క్యాటయాన్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ వచ్చేసి లాంబ్డా సి బై లాంబ్డా ఇన్ఫినిటీ, యానియాన్స్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ వచ్చేసి లాంబ్డా ఏ బై లాంబ్డా ఇన్ఫినిటీ అవుతుంది. ఓకేనా? ఇది నెక్స్ట్ అప్లికేషన్. ఓకేనా? లాస్ట్ అప్లికేషన్ చూద్దాం. ఇక్కడతో మనం 4 అప్లికేషన్స్ చూసాం. వీక్ ఎలక్ట్రోలైట్కి ఎలక్ట్రిక్గా ఈక్వివాలెంట్ కండక్టివిటీని మెజర్ చేయొచ్చు అని చెప్పాం. నెక్స్ట్ సెకండ్ వన్ అయానిక్ మొబిలిటీని క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్పాం. థర్డ్ అప్లికేషన్ వచ్చేసి వీక్ ఎలక్ట్రోలైట్కి డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫాని క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్పాం. నెక్స్ట్ క్యాటయాన్స్ యానియాన్స్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి, మైగ్రేషన్ అవుతున్నాయి, అట్లా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ నెంబర్ని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్తున్నాం. ఇంకా ఫైనల్ అప్లికేషన్ లాస్ట్ అప్లికేషన్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. లాస్ట్ అప్లికేషన్ కూడా చూడండి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అప్లికేషన్ ఆఫ్ కోల్రాష్ లా. నెక్స్ట్ లాస్ట్ అప్లికేషన్ చూడండి. మనకి కొన్ని సాల్ట్స్ స్పేరింగ్గా సాల్యుబుల్ అవుతాయి, అంటే పూర్తిగా సాల్యుబుల్, పూర్తిగా మనకి కరగవు అనమాట, పాక్షికంగా మాత్రమే సాల్యుబుల్ అవుతాయి. అలాంటి స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ సాల్యుబిలిటీ ఎంత సాల్యుబుల్ అయినాయి అనే విషయాన్ని మనం బై యూజింగ్ కోల్రాష్లో డిటర్మైన్ చేయొచ్చు అనమాట. సో సాల్యుబిలిటీ ఎస్ ఎంత సాల్యుబుల్ అయినాయో ఆ సాల్యుబిలిటీ ఎస్ అనేది దీనికి ఈక్వల్ అవుతుందో చూడండి. కప్పా ఇంటూ 1000 బై లాంబ్డా ఇన్ఫినిటీ. కప్పా, ఇక్కడ కప్పా అంటే ఎవరు? కప్పా ఈజ్ ఈక్వల్ టు స్పెసిఫిక్ కండక్టెన్స్ అండ్ లాంబ్డా ఇన్ఫినిటీ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. కోల్రాష్ లా నుంచి మనం ఏం చేస్తాం, ఈక్వివాలెంట్ ఎలక్ట్రోలైట్కి సంబంధించిన ఈక్వివాలెంట్ కండక్టివిటీని మెజర్ చేస్తాం. అది వచ్చేసేమో లాంబ్డా ఇన్ఫినిటీ. అంటే ఇక్కడ లాంబ్డా ఇన్ఫినిటీని కోల్రాష్ లా నుంచి డిటర్మైన్ చేస్తాం. స్పెసిఫిక్ కండక్టెన్స్ వాల్యూ మనకు తెలుస్తుంది అనమాట. సో వాల్యూస్ని రీప్లేస్ చేస్తాం అనుకోండి, ఫైనల్గా మనకి ఏమొస్తుందమ్మా, సాల్యుబిలిటీ ఎస్ అనేది తెలుస్తుంది అనమాట. వేటి సాల్యుబిలిటీ అది కూడా ఎస్పెషల్లీ మనకి స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ యొక్క సాల్యుబిలిటీని డిటర్మైన్ చేయడానికి కోల్రాష్ లాని యూజ్ చేసుకుంటున్నాం. ఓకేనా? ఆ సాల్యుబిలిటీని మనం మెజర్ చేయడానికి ఫార్ములా ఏంటి, కప్పా ఇంటూ 1000 బై లాంబ్డా ఇన్ఫినిటీ. అక్కడ లాంబ్డా ఇన్ఫినిటీ అంటే ఎవరినన్నా, లాంబ్డా ఇన్ఫినిటీ అంటే ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. దాన్నే మనం కోల్రాష్ లా నుంచి డిటర్మైన్ చేస్తాం. ఇవన్నీ కూడా కోల్రాష్ లాకి సంబంధించినటువంటి అప్లికేషన్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కోల్రాష్ లా అనేది. కోల్రాష్ లా అంటే ఏం చెప్పాం మనం, అకార్డింగ్ టు కోల్రాష్ లా the equivalent conductivity of electrolyte at infinite dilutions is equal to sum of the equivalent conductivities of cation and anion of electrolyte. ఓకేనా? దానికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ లాంబ్డా ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా సి ప్లస్ లాంబ్డా ఏ, లేకపోతే లాంబ్డా ప్లస్ ప్లస్ లాంబ్డా మైనస్. ఓకేనా? దానికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా మనం చూడడం జరిగింది. మనం అట్లీస్ట్ 5 అప్లికేషన్స్ అయినా మెన్షన్ చేయాలి. ఫస్ట్ది వీక్ ఎలక్ట్రోలైట్కి సంబంధించినటువంటి ఈక్వివాలెంట్ కండక్టివిటీని ఏ విధంగా మెజర్ చేస్తామో చూసాము. నెక్స్ట్ అయానిక్ మొబిలిటీని ఏ విధంగా మెజర్ చేయొచ్చో చూసాము. నెక్స్ట్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ అయినటువంటి స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ యొక్క సాల్యుబిలిటీని కూడా డిటర్మైన్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఏం చేసాము, అయానిక్ మొబిలిటీ తర్వాత డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ని క్యాలిక్యులేట్ చేసాము. తర్వాత ట్రాన్స్పోర్ట్ నెంబర్స్ని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్పాం. ఇవన్నీ కూడా ఏంటమ్మా, కోల్రాష్ లాకి సంబంధించినటువంటి అప్లికేషన్స్. ఓకే, మనం ఈ చాప్టర్లో ఈరోజు డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ ఏంటంటే ఇంట్రడక్షన్ పార్ట్ 1. ఇంట్రడక్షన్ అంటే మనం కండక్టరు,
రెసిస్టెన్స్, కండక్టెన్స్, రెసిస్టివిటీ, స్పెసిఫిక్ కండక్టెన్స్, స్పెసిఫిక్ రెసిస్టివిటీ, మోలార్ కండక్టెన్స్, ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అనే టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేసాము. దాని తర్వాత మైగ్రేషన్ ఆఫ్ అయాన్ బేస్ చేసుకొని వచ్చినటువంటి కోల్డాష్ లా గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఆ కోల్డాష్ లాకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా చెప్పుకున్నాం. ఇంకా రిమైనింగ్ క్లాస్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. రిమైనింగ్ టాపిక్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇంకా నెక్స్ట్ మనకి ఈ థియరీలో ఈ లా అయిపోయిన తర్వాత, కోల్డాష్ లా అయిపోయిన తర్వాత ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్స్ ఏంటంటే సమ్ థియరీస్ ఇవ్వడం అనేది జరిగిందండి. ఆ థియరీస్ వచ్చేసి ఇంపార్టెంట్ థియరీస్ అమ్మ. ఇవన్నీ కూడా మీకు షార్ట్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. థియరీస్ షార్ట్ అడుగుతాడు. ఫస్ట్ థియరీ వచ్చేసి ఆర్హీనియస్ థియరీ. నెక్స్ట్ థియరీ వచ్చేసి ఆస్ట్వార్డ్స్ థియరీ. అండ్ నెక్స్ట్ థియరీ వచ్చేసి డెబై హక్కల్ అండ్ సాగర్ థియరీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 థియరీస్ మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ థియరీస్లో థర్డ్ వన్ ఇంకా చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ 2 థియరీస్ షార్ట్ అడుగుతారు. దీని నుంచి మనం డెబై హక్కల్ అండ్ సాగర్ థియరీ, దాని తర్వాత డెబై హక్కల్ అండ్ సాగర్ ఈక్వేషన్, దాని నుంచి ట్రాన్స్పోర్ట్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయడం వస్తుంది. అది ఎస్ఐకి ఇంపార్టెంట్. ఓకేనా? ఈ థియరీస్ రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే.